అందోల్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు జోగిపేట పట్టణంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఆడపడుచులకు అంత పెద్ద పండగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగను ఈరోజు సద్దుల బతుకమ్మగా ఇక్కడ ఆడపడుచులు ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటూ ఉన్నారు. కొన్ని రోజుల ముందు నుంచే బతుకమ్మ పూలను అంటే ప్రకృతి పరంగా పూసిన అడవి పూలను సేకరించి ఆ పూలతో బతుకమ్మలను అలంకరించుకొని వాటిని బతుకమ్మలుగా పేర్చి ప్రధాన కూడల వద్ద చిన్న పెద్ద ధనిక పేద అనే తేడాలు లేకుండా వాళ్ళు అందరూ కలిసి ఐక్యంగా బతుకమ్మల చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ బతుకమ్మ ఆటలు ఆడుతూ బతుకమ్మని ఒక పార్వతీ గౌరమ్మ తల్లిగా పూజిస్తూ ఈరోజు ఆ విధంగా పూజించి ఆ తర్వాత అందోల్ పెద్ద చెరువులో అమ్మవారి గంగమ్మ తల్లి ఒడిలోకి బతుకమ్మలను చేర్చి అందరూ చల్లంగా ఉండాలని చెప్పేసి వేడుకోవడం జరిగింది. అది మనము ఆ విజువల్స్ కూడా ఇప్పుడు మనము ఇక్కడ చూడడం జరిగింది. చాలా హ్యాపీగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ బతుకమ్మ పండుగ మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ. ఎందుకంటే అందరూ అమ్మ వాళ్ళ ఇండ్లకు వచ్చి బతుకమ్మలు ఆడడము. అందోల్ జోగిపేట పురపాలక సంఘం నుంచి నా పేరు వినాయక్. అందోల్ జోగిపేట పురపాలక సంఘంలో శాంతనిష్టంగా పనిచేస్తున్నాను. ఈరోజు మా అందోల్ జోగిపేట పురపాలక సంఘంలో బతుకమ్మ సందర్భంగా అందరికీ స్పెషల్గా ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు. పేరు పేరున మా అందోల్ జోగిపేట ప్రజలకు మేము చాలా హృదయంతో మా మున్సిపల్ సిబ్బంది తరఫున గడ్డయిచ్చగాలు మరియు మా మున్సిపల్ సిబ్బంది డీజే బాక్సులు కానీ లైటింగ్ కానీ ప్రతిదీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి వాళ్ళకి అవకాశాలు లేకుండా సకాలంలో చాలా బాగా గ్రాండ్గా చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. అండ్ ఇదే విధంగా ప్రతి సంవత్సరం మేము జోగిపేట ప్రజలకు వాళ్ళకు తోడు నీడలాగా వాళ్ళ సేవకుల్లాగా ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీకైనటువంటి బతుకమ్మ పండుగ ఈరోజు ఆందోళన జోగిపేట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆడపడుచులు అన్నదమ్ముళ్ళు చాలా సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటూ ఉన్నారు. ఈ బతుకమ్మ యొక్క విశిష్టత ఏమిటంటే మరి ముఖ్యంగా భగవంతునికి మనము పూలను సమర్పిస్తాం. అదే పూలను బతుకమ్మగా పేర్చి మనమందరం కూడా ఆడపడుచులందరూ కూడా ఉమిగుడి చప్పటంతో ఆడుతూ పాడుతూ సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ బతుకమ్మ ద్వారా ఆడపడుచులందరూ కూడా ఒకత్రాడికి వచ్చి సొంత ఊళ్ళలోకి అమ్మ వాళ్ళ ఊళ్ళలోకి వచ్చి మరి ఈ బతుకమ్మ పండుగను అందరితో సంతోషంగా జరుపుకుంటూ మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉండాలి. ఈ బతుకమ్మ పండుగను అందరికీ కూడా భారతదేశంలోనే అత్యుత్తమైనటువంటి పండుగ అని చెప్పి తెలియజేయడానికి ఈ పండుగను జరుపుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆడపడుచులు అందరూ కూడా వాళ్ళ భర్తల యొక్క తెలియజేయడానికి సకల సౌభాగ్యాలు కలగడం చేయడానికి ఆనందంగా ఉండాలా అని చెప్పి ఈ బతుకమ్మను రంగురంగుల పూలతో సెప్టెంబర్ అక్టోబర్లో మరి
పూలు ఏవైతే ఉన్నాయో గొరగ పూలు కానివ్వండి, తంగడ పూలు, మరి అలాగే పట్టుకోసిన పూలు, ఈ 3 పూలు కూడా అక్టోబర్ సెప్టెంబర్లోనే ఈ పూలు కాస్తాయి. కాబట్టి ఈ కాలంలోనే ఈ బతుకమ్మ పండుగ జరుపుకుంటాం మనం అందరం కూడా. కాబట్టి ఈ బతుకమ్మ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి. ప్రతి ఆడపడుచు అందరికీ ఇళ్లలో సకల సౌభాగ్యాలు కలగాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆందోళన జూపేట మున్సిపల్ తరఫున మేమందరం కూడా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నంది కాదు ఇద్దామానికి పైసలు అవసరం లేదు అంతే. బతుకమ్మ తీసుకొస్తున్న ప్రజలు దయచేసి తొందరగా రాగలరు. మరో 15 నిమిషాల్లో బతుకమ్మ గార్డ్ నుంచి ప్రోగ్రాం క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆంధ్రజ్యోతి
అంటే ఇద్దామానికి పైసలు అవసరం లేదు అంతే బతుకమ్మ తీసుకొస్తున్న ప్రజలు దయచేసి తొందరగా రాగలరు. మరో 15 నిమిషాల్లో బతుకమ్మ ఘాట్ నుంచి ప్రోగ్రాం క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆంధ్రజ్యోతి రావాలి మొత్తం అన్నా నమస్తే. మీకు లేదా అంటే అది ఫుల్ నేను ఇద్దరికి మా మామయ్య నడిగే పొద్దురాలు ఏమన్నా